మెదక్ జిల్లాలో రోడ్డు భద్రత మత్తు పదార్థాల నియంత్రణపై కీలక సమావేశం జరిగింది. జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. రోడ్లపై పెండింగ్ లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని ఆదేశించారు. సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, వీధి దీపాలు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు గొంతులు పూడ్చాలని సూచించారు. విద్యా సంస్థలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. ఇక మత్తు పదార్థాలపై నిఘా మరింత పెంచాలని, యువత భవిష్యత్తు దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. maximum ఒకవేళ 4 days తర్వాత మనకి గ్యాప్ వస్తుంది అంటే సమ్వేర్ దేర్ ఇస్ ఎన్ ఇష్యూ. ఐదర్ మనకి ఫీల్డ్ నుంచి కరెక్ట్ గా రావట్లేదు, ఆర్ మనకి మిల్కి ట్యాగింగ్ కరెక్ట్ లేదు. బట్ టీపీసీ సెంటర్ ఇన్ఛార్జెస్ కి రిక్వెస్ట్, మీ దగ్గర ఎవరైనా ఫార్మర్ రైతులు వచ్చినా ఉంటే వాళ్ళకి ప్యాడీ మీరు 4 days లో పంపించాలి. వచ్చినప్పుడే చెక్ చేయండి ఎట్లా ఉంది, తేమ శాతం కాదు. ఒకవేళ ఎక్కువ ఉంటే ప్యాడీకి మీరు నడిపించాలి కంటిన్యూస్ గా. వాళ్ళని కూడా గైడ్ చేయాలి, బాబు మీరు చేయకుండా ఇది ఇక్కడే ఉంటుంది, నీకు కూడా ఇష్యూ అయినా అవకాశం ఉంటుంది. సో 4 days it should be your deadline to send any paddy which is coming to the centers from any farm. అది మీకు ఐడియా లేకుండా ఉంటే దట్ మీన్స్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ యువర్ జాబ్. మీ పని టీపీసీ సెంటర్ కాదు, టీపీసీ సెంటర్ కి వరి వచ్చిన ముందే పని చాలా ఇంపార్టెంట్. ఓకే మేడం, చూసుకోండి ప్లీజ్. సెంటర్లో వేస్తుంటారు మేడం, మాకు తెలియకుండా. అంటే నైట్ పూట హార్వెస్టర్ అనేది ఒక్కొక్కసారి డే టైంలోనే కాకుండా ఈవినింగ్ అవర్స్లో ఎవ్రీ మార్నింగ్లో పోస్తుంటారు కదా మేడం. అట్లా మేము హార్వెస్టర్లో కూడా ముందే మీటింగ్ పెడతాం మేడం. మండలంలో ఇందాక డిఓ గారు చెప్పినట్టు ఎంఆర్ఓ ఆల్ హార్వెస్టర్స్ని రైతు వేలకు పిలిపించేసి వాళ్ళకి బ్లోయర్ సెట్టింగ్ చేయించేసుకొని మొత్తం కూడా మీకు ఏంటంటే చాఫీ సీడ్ అంతా అట్లా పోయేటట్టు కూడా అని చెప్పేసి ప్రతి హార్వెస్టర్లో కూడా మీటింగ్ పెడతాం మేడం, ఎవరి రైతు వేదికలలో కూడా మేడం. మీటింగ్ అయిన తర్వాత ఫాలో కూడా అవ్వాలి కదా. మీరు చెప్పారు, అవి విన్నారు, కానీ అవ్వట్లేదు అంటే ఎవరు ఇన్షార్ట్ చేయాలి? అంటే కొంతమంది అంటే అన్ని దగ్గర రాదు మేడం, కొన్ని దగ్గర అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అంటే మాకు కూడా తెలియకుండా వస్తుంటాయి మేడం. మీరు ఏయో కాబట్టి మీకు తెలియకుండా ఫీల్డ్ లో ఏదో నడుస్తుంది, ఇట్ ఈస్ అ ఫెయిలియర్ ఆన్ యువర్ పార్ట్. అదే నేను చెప్తున్నాను. అంటే అలాగే ఏంటంటే అదర్ ఏయోస్. సో దీనికి మనకి ఎంత సిస్టమాటిక్ గా మనం చేయగలుగుతాం అది మనం ఆలోచించాలి. బికాస్ ఆఫ్ షార్టేజ్ ఆఫ్ టైం మనం ఎక్కువ ఏయోస్ తో మాట్లాడలేకపోయాం. బట్ మనకి ప్యాడీ అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు చంద్రబాబు గారు కూడా చెప్పారు, ఫైనలీ ప్యాడీ మనకి ఎఫ్సిఐకి పంపించాలి. సో మనకి ఫీల్డ్ నుంచి టీపీసీ సెంటర్ తర్వాత మిల్ కి వచ్చిన తర్వాత ఫైనల్ గా ఎఫ్సిఐకి వీ హ్యావ్ టు హ్యాండ్ ఇట్ ఓవర్. ఇది ఒకటి సైకిల్ లాగా ఉంటుంది మనకి. దీంట్లో ఏదైనా స్టెప్ చిన్న ఇష్యూ కూడా జరిగింది మనకి మొత్తం ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో మనకి హార్వెస్టర్ షెడ్యూల్ కానీ ఎప్పుడు హార్వెస్టింగ్ చేయాలి అది ఒకవేళ మనం సెట్ చేయకపోతే మనకి టీపీసీ సెంటర్లో టైం పడుతుంది. రైతులు అక్కడే వచ్చినాక మనకి 36% తేమ తగ్గించాలి, అక్కడే తాళ్ళు తగ్గించాలి, ప్యాడీ క్లీన్ చేయాలి, టైం పడుతుంది. ఈ మధ్యలో మనకి అకాల వర్షం పడితే ఇంకా అనేది నష్టం అవుతుంది. సో స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫీల్డ్ లెవెల్ ముఖ్యమైన రోల్ ఉంది దీంట్లో మనకి ఏఈఓస్. మీరు మీ లెవెల్లో ఉన్న క్లస్టర్ కి ఎన్ని హార్వెస్టర్స్ ఇప్పుడు ఉన్నాయి, షెడ్యూల్ ఉన్నాయి, బుక్ చేస్తున్నారు, అందరికి పిలిపించి మాట్లాడండి. మేటర్ చేసి రాసుకోవాలి. ఇది ఫలానా ఆయనకి మనకి ఈ రోజు 30% ఉంది, రేపు 25 అయింది, రేపు 16 అయింది, సరే మనం ఇప్పుడే పంపించగలుగుతాం. డైలీ మీ దగ్గర ఉన్న ప్యాడీకి మీరు మెజర్ చేసి బుక్ లో రాసుకోవాలి. సో దట్ ఏదైనా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఉంటే వాళ్ళు కూడా చెక్ చేయగలుగుతారు. సరే ఇంకా 4 days ముందు తెచ్చారు, ఎందుకు తెచ్చారు 4 days ముందు, అక్కడే ఏదో హార్వెస్టింగ్ మనకి ఇష్యూ అవుతుంది. సో ఇది మనకి చాలా మేజర్ యాక్టివిటీ. మనం ఫీల్డ్ నుంచి పీపీసీ నుంచి మిలియన్ లెవెల్ కూడా మనకి ఏమవుతుంది, కొన్ని కేసెస్ లో మనకి ఎక్కువ తాగుతున్నప్పుడు వాళ్ళు ఎక్కువ ఇబ్బంది అవుతుంది. ఆ తర్వాత గమనించాం అటువంటి ఎక్స్ప్రెస్ రాకుండా ఉండటం కోసం సాల్వ్ చేస్తున్నాం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల కేంద్రీకృత చేసుకుంటుంది. సెంట్రలైజ్డ్ భాగం మానవ మాత్రమే.
ఫార్మర్కి ఇబ్బంది లేకుండా రైతుల రాజుగా చేయడానికి ఉద్దేశంతో సుమారు 10 డిపార్ట్మెంట్, సివిల్ సప్లైస్ కావచ్చు, పంచాయతీలు కావచ్చు, పోలీస్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్లు కూడా రైతులకు సపోర్ట్ చేసే కార్యక్రమంలో ప్రభుత్వం చేపట్టే ఈ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా మనం ప్యాడీ పరిచయం కేంద్రాలు పెట్టుకొని మరి దిగ్విజయంగా 20 సీజన్ మనం చేసినట్టు గుర్తు మరి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో ఎంతో మనం అనుభవం సంపాదించాం, గడించాం. దానివల్ల తద్వారా మనం చాలా వరకు అన్ని సమస్యలు అధిగమించుకుంటూ మనం చేసుకుంటూ పోతున్నప్పుడు కూడా కొంతమంది కొన్ని విచ్చింతులు చేయడం వల్ల ఆ సెంటర్స్ మీకు ఐడియా ఉంటుంది. ఆ సెంటర్స్ ఉన్న వాళ్ళు, ఆ ఇన్ఛార్జ్ కావచ్చు, ఆ సంబంధించిన బాధ్యులు కావచ్చు, అటువంటి వాళ్ళు మాత్రం ఈసారి మా పెట్టుబడిగా కూడా దాన్ని మాత్రం పోరాట చేసే అవకాశం ఉంటుంది. దయచేసి గుర్తుంచుకొని మరి అది సంబంధించిన మన స్టేట్ డిపార్ట్మెంట్, ఆ డిఆర్ఓ కావచ్చు, లేదా డీసీఓ కావచ్చు, లేదా ఎంపీ ఆర్గనైజేషన్ కావచ్చు, వాళ్ళకి సిటీ వాళ్ళకి అవసరం అవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.